హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో పల్లెటూరి స్టైల్లో నోరూరించే పల్లి టమాటో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అయినా కూడా కొంచెం చిన్న చిన్న టిప్స్తో ఈ పచ్చడిని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడిని అన్నంలోకే కాదు ఎలాంటి టిఫిన్స్లోకైనా కూడా హ్యాపీగా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. క్విక్గా తయారు చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు తయారీ విధానాన్ని మీకు సింపుల్గా చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పల్లీలను వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలను ఎంత దోరగా వేయించుకుంటే పచ్చడి అంత టేస్టీగా వస్తుందండి. వీలైనంత వరకు ఈ పచ్చడిని రోటిలో రుబ్బుకునేలా చూసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. పల్లీలు బాగా దోరగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇదే కడాయిలోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఇందులోకి ముందుగా శనగపప్పు వేస్తున్నాను 1 టీ స్పూన్ దాకా. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసి వేయించుకుందాము. వీటన్నిటిని 1-2 నిమిషాల పాటు బాగా దోరగా వేయించండి. ఈ దినుసులన్నింటినీ కూడా యాడ్ చేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. దినుసులు వేగిన తర్వాత ఇందులోకి 12 నుంచి 15 దాకా పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కారం తక్కువగా ఉన్నాయండి, అందుకోసం ఎక్కువ వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చిని మూత పెట్టేసి బాగా ఫ్రై చేయండి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. పచ్చిమిర్చి చూడండి బాగా దోరగా వేగింది. ఇప్పుడు వీటన్నిటిని కూడా పక్కన ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా, ఇందులోకి ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇందులోకి టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ చట్నీ కోసం 5 టమాటాలు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. బాగా పండుగా ఉన్నవి తీసుకోండి, చట్నీ బాగుంటుంది. హైబ్రిడ్ టమాటాల కంటే కూడా నాటు టమాటాలు తీసుకుంటే చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. టమాటాలను వేసిన వెంటనే మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి 1 రెమ్మ చింతపండు వేసుకోవాలి. టమాటాలు కాస్త ఎక్కువ వేసినాం కాబట్టి చింతపండు తక్కువ వేసుకోండి, లేకపోతే మరీ పుల్లగా అయిపోతుంది. చింతపండు వేసిన తర్వాత మూత పెట్టేసి మరొక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించారంటే టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది. టమాటా బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని వీటిని కూడా పూర్తిగా చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి దినుసులు, పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదా, వీటన్నిటిని కూడా వేసుకుందాము. ఈ పచ్చిమిర్చితో పాటు పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసుకుందాము. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. అన్నంలోకి అయితే ఇలా టమాటా మిశ్రమాన్ని అంతా కూడా వేసిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వలిచి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరలా ఒకసారి గ్రైండ్ చేయండి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే అంత బాగుంటుందండి టేస్ట్ అనేది. దోశల్లో కానీ ఇడ్లీలో కానీ కాస్త పలుకుగా ఉన్నా బాగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివర్లో కొద్దిగా పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని, కొద్దిగా కొత్తిమీరని వేసి ఒక్కసారి తిప్పాలి. అంటే ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా మ్యాష్ అయిపోకూడదు, అక్కడక్కడ పలుకుగా ఉంటే తినేటప్పుడు బాగుంటుందండి. వేడి అన్నంలోకి కాసింత నెయ్యి వేసుకొని ఈ చట్నీతో తిన్నారంటే చాలా బాగుంటుంది. ప్లేట్ మొత్తం లాగించేస్తారు. సో చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే టమాటో పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి అన్నంలోకి కానీ చపాతీ, పుల్కా, రోటీ, అలాగే రాగి సంగటి, దోశ, ఇడ్లీ ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. పల్లెటూరులో అయితే అప్పటికప్పుడు చాలా క్విక్గా ఈ పచ్చడిని నూరుకుంటూ ఉంటారంటే ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి నేను చూపించిన పద్ధతిలో ఈ చట్నీని ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.